ఫ్లైట్ ఫ్లైటా మళ్ళీ ఈరోజు ఇండియాకి వెళ్తున్నాం. ఖతార్ నుంచి ఇండియాకి వెకేషన్ టైం. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. లాస్ట్ టైం గుర్తుకుంటాను కాబట్టి ఇప్పుడు కూడా గుర్తుగా పెట్టుకుందాం అనేసి బ్లాగ్ చేద్దాం అనేసి స్టార్ట్ చేసినాం అన్నమాట. సో నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫ్లైట్లో కూర్చొని నిద్రపోవచ్చు కూడా. నైట్ ఫ్లైట్ అది. సో మన ఫ్లైట్ నెంబర్, టైమింగ్స్, ఏ గేట్ అనేది ఇక్కడ చూసుకోవాలి. రండి చూసుకుందాం. సో అక్కడ చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. బర్డ్స్ మంచి, అది ఆర్టిఫిషియల్ బర్డ్స్ చూసారు. గేట్ నెంబర్ 6 అని ఇచ్చారనమాట. సో మనం గేట్ నెంబర్ 6కి వెళ్దాం. సో మా ఫ్లైట్ యాక్చువల్గా 9:45. ఇక్కడ ఒక న్యూగా ఓపెన్ చేసిన ఫారెస్ట్ లాంటి సూపర్ ప్లేస్ ఉంది ఖతార్ ఎయిర్పోర్ట్లో. 3-4 ఇయర్స్ అవుతుంది అదేమో ఓపెన్ చేసి. ప్రతిసారి మాకు కుదరటం లేదనమాట చూడటానికి. సో అందుకని చాలా అర్లీగా వచ్చాం. 9:45కి అయితే మేము 5:30కి అంతా ఎయిర్పోర్ట్లో ఉన్నాము. కానీ ఇంకా ఏమైందంటే అస్సలు గేట్ ఓపెన్ అవ్వలేదన్నమాట. సో వెయిట్ చేస్తున్నాం, చూద్దాం. వెయిట్ చేస్తూనే ఉన్నాము, ఓపెన్ అవ్వలేదు గేటు. ఆల్రెడీ 5:36 అయిపోతుంది. చాలా ఆకలి వేస్తూ ఉంది. సో పిల్లలకైతే నేను డ్రింక్స్ తీసుకొచ్చాను, కానీ నాకు కాఫీ టైం కదా, టీ కానీ కాఫీ కానీ తాగాలనిపించింది అనమాట. అక్కడ పైనేమో 25 రియాలు, ఐ మీన్ డిపార్చర్ సైడ్లో ఉన్న కాఫీ షాప్స్ అవన్నీ క్యాపుచినో అవన్నీ 25 రియాలు ఉందన్నమాట. చాలా ఎక్కువ రేటు. సరే అలా డౌన్ అయ్యి వెళ్ళాను. అంటే అరైవల్ ప్లేసెస్కి వెళ్తే ఇక్కడ చపాతీ కరక్ అని ఒక షాప్ ఉంది డౌన్లో. మనకు రీజనబుల్ ప్రైస్లో, అంటే అఫ్కోర్స్ బయట 1 రియాల్ ఉండేది ఇక్కడ 7 రియాల్ ఉంది. అదే డిపార్చర్స్ ప్లేస్లో అయితే 25 రియాల్ ఉందన్నమాట. సో ఒక టీ అయితే మనకు కరెక్ట్ అయితే నేను 25 కాదు 7 రియాల్కి ఉండిందనమాట. సో వర్తబుల్ అనిపించింది. చపాతీ 8 రియాలు అలా అన్నీ రీజనబుల్గా ఉన్నాయన్నమాట. సో నేను ఇక్కడైతే ఒక కరెక్ట్ తీసేసుకొని హ్యాపీగా ఫినిష్ చేసేసాను. ఇంకా దిగుదామా? సో సెక్యూరిటీ చెక్, ఇమిగ్రేషన్ అన్నీ అయిపోయినాయండి. మాకు వచ్చేసి గేట్ నెంబర్ ఏ. సో పక్కనే ఉన్నాం. సో ముందైతే ఆ న్యూలీ ఓపెన్డ్ ఇండోర్ ఫారెస్ట్ లాగా సూపర్ ప్లేస్ ఉంది, అందులోకి వెళ్తున్నాం అనమాట. సో ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. బిగ్ గెయింట్ టెడ్డీ బేర్ అన్నట్టు. ఇటు పక్క అంతా డ్యూటీ ఫ్రీ షాప్స్, చాక్లెట్ షాప్స్ అన్నీ ఉంటాయి. మనది సైడ్ బి, సిడిఈ. సో ఈ సైడ్ ఏ. ఇట్స్ అవర్ గేట్. గోల్డ్ షాపా? ఇంతకుముందు గోల్డ్ షాప్ ఇక్కడ లేదు. ఇక్కడ ఎట్లా గోల్డ్ షాప్? ఓమ్మో, ఎయిర్పోర్ట్లో కూడా గోల్డ్ షాపా? ఫైనలీ లాస్ట్ ఇయర్ ఎంత ట్రై చేసామో, టైం అస్సలు కుదరలేదు ఆ ప్లేస్ చూడటానికి. ఆర్చార్డ్ అని ఇండోర్ ఫారెస్ట్ లాగా, సింగపూర్లో ఎలా ఉంటుందో ఎయిర్పోర్ట్ అంత బాగా డెకరేట్ చేశారనమాట. వాటర్ ఫౌంటైన్ సౌండ్స్, ఫారెస్ట్ లాగా అస్సలు గార్డెన్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్ళి అక్కడ మెట్రో ట్రైన్ ఎక్కితే ఒక స్టాపే ఉంటుంది. ఆ స్టాప్లో దిగేసినామంటే డౌన్కి వెళ్తే ఆ ప్లేస్ ఉంటుంది అనమాట. పదండి చూద్దాం, బాగుంటుంది, చూస్తాం. సో ఈ పక్క స్టేషన్లో గార్డెన్కి వెళ్ళాల్సిన ప్లేస్ అంట. సో వెయిట్ చేద్దాం రండి. ఇదో ఆర్చర్డ్ అని చెప్పి అక్కడ ఉంది చూడండి, ఆర్చర్డ్. సో హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆర్చర్డ్. సో వెళ్దామా? అది వచ్చింది. సో ట్రైన్, మెట్రో ట్రైన్ ఇది వచ్చేసింది. చిన్న ట్రైన్ అన్నట్టు, పక్క స్టాప్కి వెళ్తాము దీంట్లో. త్వరగా వెళ్ళండి పిల్లలు. అక్క చైన్ పట్టుకో, కూర్చోండి కూర్చోండి, త్వరగా కూర్చోనా.
train is arriving at Northmont Station. سيصل المحطة الشمالية. అయితే వచ్చేసినట్టున్నామండి. Please stand clear. The doors are opening. పదండి పిల్లలు. దిస్ ఇస్ وقوف بعيدا. الأبواب ఐ థింక్ C58 దగ్గర అనమాట. ఇంకా ఇటు పక్క నుంచి ఇలా వెళ్ళాలేమో. చాలా టెన్షన్ వస్తుంది కానీ చూడాలని ఆశ. ట్రై చేస్తా. సో ఇట్లా స్ట్రైట్ వెళ్తే 1 minute అని చెప్పారనమాట సెక్యూరిటీ వాళ్ళని అడిగితే. వెళ్దాం రండి. వద్దులే ప్రసక్తే లేదు, చూసేయాల్సిందే రండి. సో డే టు డే మీరు ఎంత ఆఫర్ ఇచ్చినా మేము ఇక్కడ కొనం, ఎందుకంటే మా దగ్గర రియాల్స్ లేవు అనమాట. ఇండియన్ రూపీసే తీసుకొని వచ్చాము. సూపర్ ఉంది. ఎప్పుడు అసలు అహ్మద్ ఎయిర్పోర్ట్లో ఇక్కడంతా తిరిగింది లేదనమాట. ఎప్పుడు వచ్చినా ఏంటంటే నేరుగా ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ చాలా బాగుంది. ఫైనలీ ఆ బ్యూటిఫుల్ ప్లేస్కి వెరీ నియర్ వచ్చేసాం అనమాట. వెళ్దాం రండి. ఎన్ని రీల్స్లో చూసానో, ఎన్ని షార్ట్స్లో చూసాను అనమాట. అంటే ఒక్కసారి ఇయర్లీ వన్స్ మనం వస్తాం ఇక్కడికి. అప్పుడు మనకు టైం సెట్ అవ్వలేదంటే తిరిగి 1 year దాకా వెయిట్ చేయాల్సిందే, ఛాన్సే ఉండదు అనమాట. ఈసారి అయితే నేను కంకణం కట్టుకొని చాలా అర్లీగా వచ్చాను. తీరా చూస్తే వాళ్ళు గేటే ఇంకా ఓపెనే చేయలేదన్నమాట. 1 hour వెయిట్ చేసిన 1.5 hour వెయిట్ చేశాక గేట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత మనదయ్యి సెక్యూరిటీ చెక్, లగేజ్ వేయడం, బోర్డింగ్ పాస్ అన్నీ తీసుకుని వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ చూడండి వాటర్ పడుతున్నట్టుంది, తెలుస్తుందా? చాలా బాగుంది. సూపర్ ఇది చూడడానికేనండి వచ్చింది. ఇంతకుముందు వచ్చేసాం. ఓ మై గాడ్, బ్యూటిఫుల్, సూపర్ ఉంది కదా. సూపర్. మొత్తం ఈ పక్క వాటర్ ఫాల్స్, పైన చూడండి ఎంత బాగుందో. ఇలా డౌన్కి వెళ్తే మనం అది ఫుల్ వ్యూ చూడొచ్చు అనమాట. ఇవంతా రియల్ ట్రీసే. పదండి రండి నానా, గట్టిగా పట్టుకోండి. కేర్ఫుల్లా. ఓ మై గాడ్, సూపర్ ఉంది. ఇండియాకి కూడా వెళ్తాం నానా. ఇక్కడ ఈ ప్లేస్ని చూసేసి మనము ఫ్లైట్ ఎక్కే గేట్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. ఇక్కడ స్ట్రీట్ పిజ్జా అని చెప్పి కూడా ఉంది, కానీ బిల్లు బలుస్తుంది మనకు వద్దు. యోగాన్స్ కేర్ఫుల్ నానా. అంచి నువ్వు చూసుకో. సో రండి మనం ఒక రౌండ్ వేద్దాం.